నిత్యని ఎన్నేసి మాట్లాడుతున్నారు తెలుసా? తనకి నాపై లవ్ లేదంట, నేనంటే ఇష్టం లేకుండా నన్ను పెళ్లి చేసుకుందంట. అందుకే ఫస్ట్ నైట్ కావాలని పోస్ట్ పోన్ చేసిందంట. బాగా కోపం వస్తుంది చారి. అర్థమవుతోంది సార్. అరే, నా కోసం నిత్య ఎంత చేసింది. ఫారెస్ట్ లో నా ప్రాణాలు కాపాడింది, విలేజ్ లో నాతో డ్రింక్ మానిపించింది. ఇంత చేసింది, నన్ను పెళ్లి చేసుకుని ఎందుకు దూరం పెడుతుంది? తన్నేమన్నంటే నేను భరించలేకపోతున్నాను చారి. అది అత్తయ్య అయినా డాడీ అయినా, ఆఖరికి జేజీ అయినా సహించను. గాడ్ ఈజ్ గ్రేట్ సార్. మధ్యలో దేవుడు గొప్పతనం ఏంటి చారి? 3 ముళ్ళు పడకముందు మీరెవరో మేడం ఎవరో, ఒక్కసారి పెళ్ళయ్యాక మన అనే ఫీలింగ్ వస్తుంది, బాధ్యత పెరుగుతుంది. ఆ మనిషి నడవడానికి నేలవుతారు, తడవడానికి మబ్బవుతారు, నీడలా గొడుగవుతారు. భార్యాభర్తల బంధం దేవుడు మనకిచ్చిన గొప్ప వరం సార్. అంతటి గొప్ప వరాన్ని అమ్మాయి గారి స్థానంలో ఉండి సార్కి శాపంగా మారుస్తున్నాను. అమ్మాయి గారు వచ్చే వరకు కనీసం ఆయన ఆనందంగా ఉంచితే మంచిదేమో. భార్యాభర్తల బంధం అంత గొప్పదా చారి? ఎంత గొప్పది కాకపోతే ఇంతమంది ఎందుకు పెళ్లిళ్ళు చేసుకుంటారు సార్? మబ్బులు లేకుండా ఈ వర్షం ఏంటి చారి? మీపై పడింది వర్షమో వడగల్లో కాదు సార్, గొలకరాయి. సరే గాని ఈ ప్రేమకు పెళ్లికి తేడా ఏంటి? ప్రేమిస్తే ఫోన్ కాల్స్ వస్తాయి సార్, పెళ్ళైతే గులకరాలు వస్తాయి సార్. నాలాగే ఆకాశం కూడా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టుంది సార్. చినుకులు కాకుండా రాళ్ళు కురుస్తున్నట్టున్నాయి. రాళ్లు విసురుతోంది ఆకాశం కాదు సార్, మీ అర్ధభాగం. ఎవరు? నిత్యనా? ఎక్కడ? అరుగోండి పైన. సరే, తనెందుకు నన్ను రాళ్లతో కొడుతుంది? దానిని కొట్టడం అనరు సార్, పిలవడం అంటారు. మేడం గారు మిమ్మల్ని పైకి రమ్మని పిలుస్తున్నారు. అవునా? పైకి వెళ్ళినా ఏం లాభం సరే, ప్రకృతి అడ్డు వస్తుంది కదా. ఎందుకు పిలుస్తున్నారో ఏమో, ముందు మీరు వెళ్ళండి సార్, వెళ్ళండి సార్. అంతేనట, వెళ్ళండి. పగలే వెన్నెల బాణ, పలికే నవ్వుల వీణ, గుండెల్లో సాగే రాగాలేవో. నిత్య, ఓయ్, ఎందుకు నాపై రాళ్ళు విసిరావు? నేను మీపై రాళ్ళు విసరలేదే, పైనుంటే కింద పడేశాను. ఆ కింద నేనున్నాను. నేను చూడలేదు. అబద్ధం చెప్పకు, ఇదో రకమైన పిలుపని చారి చెప్పాడు. అయితే మీకు తెలిసి రాలేదన్నమాట. అయితే నువ్వు నన్ను పిలవటం నిజమేనమాట. ఏంటి విషయం? మీరే చెప్పండి. పిలిచింది నువ్వు, పిలవగానే వచ్చారు కదా. వస్తే ఏదైనా ఇవ్వండి. ఏమి ఇవ్వాలి? కాఫీ టీ లాంటివా? మీరేమైనా పని వాళ్ళ? మరి చీరలు నగలు ఇవ్వాలా? ఏమైందండి మీకు? నాకేమవుతుంది? నాకేం కాలేదు. మరెందుకు అలా మాట్లాడుతున్నారు? ఎలా మాట్లాడుతున్నాను? కొత్తగా పెళ్లి చేసుకున్న భార్యతో భర్త మాట్లాడేది ఇలాగేనా? పెళ్లికి ముందున్న ధైర్యం పెళ్ళవగానే పోయిందా? అదేంటి, అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నా. అబద్ధం, మారిపోయారు. నేనేం మారాను?
ఎప్పుడు అడుగడుగున హగ్గులు, కదిలిస్తే కిస్సులు. ఇప్పుడు అవేమీ లేవు, బోర్ కొడుతున్నారు. నిత్య, నువ్వేనా? నేనే, మీరు కాదని నా అనుమానం. మై డార్లింగ్, మై స్వీట్. సారీ, 2 days సాగాలి కదా. ఐఎమ్ నాట్ డిస్టర్బింగ్ యూ. వెయిట్ చేస్తాను. టేక్ కేర్ మై హనీ. బాయ్. ఏమండి? ఇక్కడే ఉంటే టెంప్ట్ అయ్యేలా ఉన్నాను. చారీతో అలా బయటికి వెళ్ళడం బెటర్. బాయ్. రండి వదినా. నమస్తే బామ్మగారు. అమ్మాయిని చూడ్డానికి వచ్చారా? అవును. ఒంటి కొమ్ము సొంటిలా ఉన్నదిద్దరు. తల్లికి పిల్ల, పిల్లకు తల్లి. ఒకరినొకరు చూసుకోపోతే ఎలా వదినా? ఇంటికొచ్చిన మనిషిని విమర్శించడం కాదు చంద్రిక, ముందు మర్యాద ఇవ్వడం నేర్చుకో. అయ్యో, అంత తప్పుగా నేనేమన్నానమ్మమ్మా? పిల్లకు తల్లి తప్ప తండ్రి లేడు కదా, తల్లి తప్ప పిల్లని చూడ్డానికి ఇంకెవరొస్తారు అన్నాను. అంతే కదా బామ్మగారు, తండ్రి ఉంటే తండ్రి వచ్చేవాడు, లేడు కాబట్టే తల్లి వచ్చింది. ఆవిడెందుకు వచ్చారో తెలుసుకోకుండా ఎందుకు ఈ మాటలు? కూర్చోండి స్వరూప్ గారు. కల్పన, కాఫీ తీసుకురా. అయ్యో, అవేం వద్దండి. నిన్న జరిగిన దానికి సారీ. అలా అవుతుందనుకోలేదు. అయ్యో, ఆ మాత్రం దానికి సారీ ఎందుకు వదిన గారు? నెలసరి అనేది ప్రతి స్త్రీకి తప్పనిసరి, కాని నేరమేం కాదు కదా. నిజమే, కానీ తొలి రాత్రి ఆగిపోయింది కదా, అశుభంలా అనుకుంటారేమో అని. అలా ఎందుకనుకుంటావమ్మా? మన చేతుల్లో ఏమీ లేదు, అంతా ఆ దైవ నిర్ణయమే. అవునొదినా, ఆ మాటకొస్తే నిశ్చితార్థం ఎప్పుడో అయ్యింది, పెళ్లి మొన్న జరిగింది. మధ్యలో ఎన్ని అవాంతరాలు రాలేదు. అపార్థాలు, మనస్పర్ధలు ఎన్నొచ్చినా చివరకు పెళ్లి జరిగిందా లేదా? తొలి రాత్రి కూడా అంతే. కోడల్ని రాచిరంపాన పెట్టే అత్తల్ని చూశాను, ఇలా వెనకేసుకొచ్చే అత్తని నిన్నే చూస్తున్నాను వదినా. పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అన్నట్టు అత్తగారులలో అతి మంచి అత్తగారు వేరులే చంద్రిక. నిజమే అన్నయ్య, అందరిది ఒకే జాతి ఎలా అవుతుంది? అయినా నిత్య నాకు కోడలు కాదు, కూతురు. అంతేలే వదినా, పిల్లలు పుట్టే గతి లేనప్పుడు కోడల్ని కూతురుగా, అక్క కొడుకుని సొంత కొడుకులా ఫీలవుటంలో తప్పులేదు. అల్ప సంతోషాన్ని మించిన ఆత్మ సంతోషం ఏముంది కనుక. ఆపుతావా ఇక? అమ్మా స్వరూప, అమ్మాయి గదిలో ఉంది, వెళ్లి పలకరించిరా అమ్మా. అలాగేనండి. అసలు నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా మంగా?
నిన్న మంత్లీ ప్రాబ్లం పేరు చెప్పి ఫస్ట్ నైట్ పోస్ట్ పోన్ చేసావంట. నీ వల్ల అందరూ డిసప్పాయింట్ అవుతున్నారు. అందరితో నేను మాటలు పడుతున్నాను. నాకేంటే ఈ కర్మ? బాగుంది మేడం. నేను అనాల్సిన మాట మీరంటున్నారా? నాకు సంబంధం లేని వాడితో తాళి కట్టించుకొని ఫస్ట్ నైట్ చేసుకోవాల్సిన కర్మ నాకేంటి? బాధలు నేను పడుతున్నానా, మీరు పడుతున్నారా మేడం? నేను బాధలు పడుతున్నాను, మీరు బాధలు పెడుతున్నారు. నాకేదైనా కష్టం వస్తే మీకు చెప్పుకోవాలి, కానీ మీరే నాకు కష్టం అయితే నేనెవరికి చెప్పుకోవాలి మేడం? ఏమిటి నీకొచ్చిన కష్టం? ఫస్ట్ నైట్ చేసుకోవడం కూడా ఓ ప్రాబ్లమేనా? తాళి కట్టించుకున్న దానివి కాపురం చేస్తే తప్పేంటి? మేడం, నువ్వు పెళ్లి చేసుకొని కూడా ఫస్ట్ నైట్ కి ఒప్పుకొని అంటున్నావంటే అంత గొప్పదానివా నువ్వు? ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? మీరు ఈ మాట అంటారని నేను ముందే ఊహించాను మేడం. ఏం ఆశించి నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నారో నాకు తెలియట్లేదు. కానీ నాలాంటి దాని నుంచి మంచి తప్ప చెడు ఆశించకూడదని మీరు తెలుసుకోండి. మీకు పెళ్ళంటే నమ్మకం లేదు, తాళంటే విలువ లేదు, ఆఖరికి భార్యాభర్తల మధ్య శారీరక సంబంధం అన్న గౌరవం లేదు. మీ దృష్టిలో రెండు శరీరాల కలయిక అంటే కేవలం సరదా ఏమో, కానీ నా వరకు అది సృష్టి, పవిత్ర కార్యం. ప్రాణులన్నీ తమ ప్రేమను పంచుకోవడానికి, పరంపరను కొనసాగించడానికి దేవుడిచ్చిన వరం. ఆడపిల్ల అమ్మ అవ్వడానికి, మగాడు తండ్రి కావడానికి ప్రకృతి ఇచ్చిన సృష్టి కార్యాన్ని వికృతంగా మార్చకండి మేడం. మీ స్వార్థం కోసం ఒక ఆడపిల్ల శీలాన్ని, ఆత్మాభిమానాన్ని పనంగా పెట్టకండి. సృష్టి కార్యం గురించి ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నావు. నువ్వింతకు ముందు ఏ తప్పు చేయలేదా? మేడం, మీ కూతురు లాంటి దాన్ని నన్నలా అనడానికి మీకు మనసెలా వచ్చింది మేడం? ఒక విషయం గురించి ధైర్యంగా మాట్లాడితే అందులో అనుభవం ఉన్నట్టేనా? మీరు చెప్పిన పెళ్లికి ముందు ఎంజాయ్ చేసే బాపతు కాదు మేడం నేను. ఆకర్షణే ప్రేమ అనుకునే అమాయకత్వం, కానీ రెండు శరీరాలు కోరికతో కలుసుకోవడమే సృష్టి అనుకునే మూర్ఖత్వం నాకు లేదు. ఆడపిల్ల పుష్పవతైనప్పుడు దాని గురించి తల్లి వివరిస్తుంది. సరైన తల్లైతే సృష్టి గురించి కూడా చెప్పి జాగ్రత్తగా ఉండమంటుంది. నా తల్లి నాకు అలాంటి విలువలు నేర్పింది. సృష్టిని కూడా ఒక జీవిత పాఠంలాగా నేర్పింది. మీలాంటి డబ్బున్నోళ్ళు ఇంటర్నెట్లో తెలుసుకునే విషయాలన్నీ ఇంట్లో చదువురా అని మా అమ్మ నాకు చెప్పింది. ఓ, చాలా మంచి ట్రైనింగే ఇచ్చిందే. స్కూల్లో, కాలేజెస్ లో కూడా చెప్పని లెసన్స్ తను నీకు చెప్పిందంటే హ్యాట్స్ ఆఫ్ టు యువర్ మదర్. అంతా ఓకే, కానీ ఈ 3 days తప్పించేసుకుంటావు. మరి నెక్స్ట్ ఏంటి? అది మీరే చెప్పాలి. ఆ రోజు నిత్య వస్తుందని నేను చెప్పలేదే. ఏ రోజు వస్తుందో కూడా చెప్పలేను. ఏం చేస్తావు? నీకు వేరే దారి లేదు మంగా. నీకు సలహా ఇవ్వడానికి నీ టీచర్, అదే మీ అమ్మ కూడా నీ దగ్గర లేదు. మీ నాన్నతో కలిసి నా దగ్గర బందీగా ఉంది. నువ్వు జైకి అసలు నిజం చెప్పి, అదే నువ్వు నిత్యవి కాదు అని చెప్పి పారిపోవాలని చూస్తే మీ అమ్మ, నాన్న పైకి పోతారు.
ఎంచక్కా పెళ్లి చేసుకున్నావు. హాయిగా శోభనం కూడా చేసుకుంటే ఆ తర్వాత నువ్వు ఫ్రీ అయిపోతావు మంగా. మీ అమ్మా నాన్నలతో కలిసి మీ ఊరెళ్ళిపోవచ్చు. ఏమంటావు? మిమ్మల్ని కలిసిన మొదటి రోజే నేను చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను, ఇది నా జీవితం కాదు. మీ అమ్మాయిది, నాది కానిది నాకు అక్కర్లేదు. అమ్మాయి గారు వచ్చేంత వరకు నా తంటలేవో నేను పడతాను. మీరు వెళ్ళిరండి. చూస్తానే ఎన్ని రోజులు మొండిగా ఉంటావో అదే చూస్తాను. చారి, సముద్రం లోతు ఆడవారు మనసు తెలుసుకోలేమంటారు కదా? అవును సార్. ఎందుకని? అంటే సముద్రం అడుగు బాగానే చూసిన వాళ్ళు ఎవరూ లేరండి. అలాగే ఆడవారి మనసును పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరూ లేరండి. అందుకనండి. కరెక్ట్ చారి, వాళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎప్పుడు పజిల్లో ఉంటారు. ఒక్కోసారి ఎప్పటికీ సాల్వ్ చేయలేమో అనిపిస్తుంది. ఇందాక మేడం గారి దగ్గరికి వెళ్ళారు కదా సార్, ఏమైంది? ఆ టాపికే చెప్తున్నాను చారి. తను ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. మేడం గారు మూడ్ మాత్రమే కాదు సార్, మూమెంట్ కూడా అర్థం కావట్లేదండి. మేడం గారు ఎప్పుడు ఎక్కడ ఉంటారో కూడా తెలియడం లేదు. ఇక్కడే ఏదో ఉన్నట్టు చెప్తున్నావు చారి. ఇక్కడే ఉన్నారు సార్, అటు చూడండి. నిత్య ఇంట్లోనే ఉంది, బయటికి ఎప్పుడు వచ్చింది? మన వెనకే వచ్చిందా? నాకు ఫోన్ కాల్ కూడా చేయలేదేం చారి? నన్ను అడిగితే నాకు ఎలా తెలుస్తుంది సార్? పోనీ వెళ్ళి అడిగిరామంటారండి? వద్దు చారి, తను ఎక్కడికి వెళ్తుందో ఫాలో చేద్దాం. తను మనకి బయట కనిపించే సర్ప్రైజ్ ఇచ్చినట్టే మనం కూడా సడన్ గా కనిపించి షాక్ ఇద్దాం. ఇంతకు ఎలా ఉంది నా ఐడియా? ఐడియా అయితే బాగుంది సార్, ఫాలో అయితే ఇంకా బాగుంటుంది సార్. మేడం గారు వెళ్ళిపోతున్నారు. ఎస్. నిత్య వాళ్ళ ఇంటికి వచ్చిందేంటి? పెద్ద మేడము నిత్య మేడంకి ఫోన్ చేసి ఏదైనా తీసుకురామని చెప్పారేమో సార్. అంతమంది పని వాళ్ళు ఉండగా నిత్యకి ఫోన్ చేసి పని చెప్తున్నా. నువ్వు ఇక్కడే ఉండి చారి, నేను లోపలికి వెళ్ళి చూసి వస్తాను. అలాగే సార్. జై కారుందేంటి? పక్కన చారి ఉన్నాడు అంటే జై ఇంటికి వచ్చాడా? ఒక్కడే వచ్చాడా? మంగన్ కూడా తీసుకొచ్చాడా? ఇంట్లో నిత్య ఉంది. ఏం జరిగిందో ఏంటో. చారి, మేడం మీరు బయటే ఉన్నారా? జై వచ్చాడా? అవును మేడం.